మిమ్మల్ని ఎట్లాగో తిరస్కరించిన మీరు ఏడబెట్టుకుంటే మాకు వచ్చే నష్టమేం లేదు, లాభం లేదు. కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్ము పోయాలి, దుష్ప్రచారం చేయాలి, ఇంకా తెలంగాణ పేరు చెప్పుకొని చనిపోయిన అమరుల మీద పేలాలు ఎరక తినాలి, ఇంకా ఇదే ఆలోచన. ఇంకా బుద్ధి మారట్లే, బుద్ధి ఇది కావట్లే, ఇంకా రావట్లే. పక్క కూర్చోబెట్టి ఇది చేసినా కానీ అది రావట్లే. ఇది వాస్తవానికి మేము అడగాలంటే అసలు మిమ్మల్ని ఏమి చేసిందని చెప్పి ఈ 25 ఏళ్ళ సెలబ్రేషన్ మీరు చేస్తున్నారు. 25 ఏళ్ళ సెలబ్రేషను మీరు మోసాలు చేసిన మోసాల గురించా? పోనీ బీఆర్ఎస్ పార్టీకా టీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ అయిందా 25 ఏళ్ళు? ఏ పార్టీ కంప్లీట్ అయిందో అది కేసీఆర్ గారు చెప్పాలి వీళ్ళందరి నుంచో కంటే. వీళ్ళు ఎందుకంటే పొద్దుగా లేతి ఇదే బతుకు అబద్ధాల మీద బతకటం అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఏమి తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని మాట తప్పిన మోసం చేసినందుక, తెలంగాణ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నది మోసం చేసినందుక, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశారు, ఇంటికో ఉద్యోగం అధికారంలోకి రాగానే మోసం ఇస్తామని చేశారు, నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి అన్నారు, 10 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయకుండా నిరుద్యోగులు మోసం చేసినందుక, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎటువంటి అధికారం అనుభవించకుండా కాపలా కుక్కలా ఉంటుందని చెప్పినావు, నక్కలా ఉన్నందుక, తనతో పాటు కొడుకు కూతురు అల్లుళ్ళు కొడుకు మరియు బంధువులకు కిల పదవులు ఇచ్చినందుక, గ్రూప్ 1 ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగులని జీవితాలతో ఆడుకున్నందుక, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అవకతవకలకు పాల్పడి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనందుక, మరి ఈ 25 మోసాలను కూడా మీ అందరికీ కాపీ పంపిస్తాను. ఇవన్నీ మోసాలు చేసినందుకు తెలంగాణ ఉద్యమ పేరుతోటి మళ్ళోసారి మోసం చేయడానికి వస్తున్నందుక ఈ సభ ప్లీనరీ దేనికి? తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు పొద్దుగా లేస్తే మోసాలు అనుకుంటా నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టారు. మీ మానాన మీరు పెట్టుకోండి, మీ మాన మీరు చావండి. పర్మిషన్లు ఇస్తలేరని, మేమేదో అడ్డుకుంటానమని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్లదని మమ్మల్ని గెలిపితే మరి మేము ఊరుకుంటామా? మేము మంచి చేసుకుంటూ పోతుంటేనే మమ్మల్ని గెలకబడితే, ఇన్ని దుర్మార్గాలు చేసిన మిమ్మల్ని ఏ విధంగా గెలకాలి మేము? కాబట్టి పద్ధతి, సిగ్గు, శరం, బుద్ధి ఇప్పటికైనా తెచ్చుకోండి. ఏజ్లో పెద్ద మనుషులు ఒక్కొక్కరు ఎట్లా ఉన్నారు, ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటే మీదికే చూసుకుంటే నడతాను, నవ్వుపడతలేదు, బాధ్యతలు ఇస్తే అదేదో సభ మీద సంతోషంతో పెట్టాడా? అయినా సంచితే ఆ సంచిలో ఎవరైతే కమిషన్ దొబ్బుతాం దుకాణాన్ని పెడతానికే అక్కడ పోటీ పడి పెట్టినట్టు అటెండ్ అయినారు అందరు. ఏదైనా ప్రెస్ మీట్కి అంతమంది అటెండ్ అయినరా? ఆ వచ్చిన డబ్బుకు కమిషన్ల కప్పిపడి అలవాట్ల పొరపాటు కదా, వాటికి పెట్టుకున్నట్టున్నది తప్ప మీరు మా మీద ఏదో మాట వరుసగా మాట్లాడిపోవాలి, పర్మిషన్లు ఇస్తలేరు, ఇది చేస్తలేరు, అడ్డుకుంటాను. నా డౌట్ వస్తుంది ఏంటంటే వీళ్ళ సభకు మంది వచ్చే పరిస్థితి అవపడతలేదనేది వాళ్ళ మీద వాళ్ళకి అనుమానం వచ్చింది. దాంతో మేమేదో పర్మిషన్ ఇస్తలేము, మేము అడ్డుకుంటామని అభియోగాలు మోపి రేపు రాకపోతే కూడా కాంగ్రెస్ వాళ్ళే అడ్డుకున్నారు, పోలీసులు అడ్డం పెట్టి అడ్డుకున్నారని వాళ్ళు చేసే విధంగా ప్రచారం చేసే విధంగా ఉన్నది. కాబట్టి మేము ఈ ముందు కొన్ని నిజాలు బయట పెడుతున్నాం. ఏసీపీ గారికి 28/3 నెల ఏసీపీ అప్డేట్ పర్మిషన్ కాజ్పేట్ ఏసీపీ గారికి. సో పోలీసు వారు పర్మిషన్ ఇస్తానికి మేము రెడీగా ఉన్నాం. కావలసిన పార్కింగ్ ఏరియా, మొబిలైజేషన్ ఎంత, డీటెయిల్స్ ఏమండి సబ్మిట్ చేయాలని ఎవరినైనా అడుగుతారు. మేము అవతల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని అడిగినరు, మేము మాకైతే పార్కింగ్లు దొరకనియకుండా యూనివర్సిటీ గేట్ బంద్ చేసిన సందర్భాలు, అసన్పర్తిలో బండ్లు ఆపితే నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు చూసినాం. మేము అట్లా చేయదలుచుకోలేదు అని అడిగితే మొన్నటి వరకు కూడా ఇవ్వకుండా పోలీస్ ఆస్క్డ్ ఫర్ డీటెయిల్స్. కానీ ఫార్మెట్ కూడా ఇచ్చింది ఆ రోజు. పోలీస్ ఫార్మెట్ ఏ విధంగా ఫిల్ చేయాలి పర్మిషన్ కానీ ఇస్తే పత్తా జాడా లేకుండా పోయి కోర్టుల మాకు పర్మిషన్ ఇస్తలేరు, ఇచ్చేస్తలేరు అని చెప్పి
కేసేస్తారు. అరే ఫార్మేట్లో మేము కోర్టులో పోయింది ఏం చెప్పిండ్రు డిపార్ట్మెంటు, మాకు అసలు ఫార్మేట్ ఇచ్చిన పర్మిషన్కు ఇస్తాను రెడీగా ఉన్నాం, వాళ్ళ సబ్మిట్ చేస్తలేరు, డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తలేరు అని అడిగితే కూడా సోయి సొక్కి లేకుండా ఆ డీటెయిల్స్ కోర్టులో చివాట పెట్టాడు చేస్తే 10వ తారీఖు రాత్రి 12 గంటలకు ఆ డీటెయిల్స్ పట్టుకొని వచ్చింది. నిన్నగాక మొన్న రాత్రి దొంగల తిరిగా 12 గంటలకు వచ్చారు. దొంగల తిరిగి దొంగల ముఠా అని 42 ముఠా కానీ అలవాటు పొరపాట్లు అన్నాం. 9/4 హైకోర్టులో రిట్ ఫైల్ చేసింది. సబ్మిట్ చేసింది మిడ్ నైట్ 11వ తారీఖు 10వ తారీఖు నైట్ అంటే మిడ్ నైట్ 11 తెల్లారు గట్లా మిడ్ నైట్ అంటే 12 గంటల ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ పర్మిషన్కి అప్లై చేసి వీరి డీటెయిల్స్ పట్టుకొని సబ్మిట్ చేసి గగ్గోలు పెడుతున్నారు. ఏమని సెక్షన్ 7C పోలీస్ యాక్ట్ 22/3 1348F పోలీస్ యాక్ట్ ఇది హైదరాబాద్. ఆ యాక్ట్ అనేది కేవలం వీళ్ళ మీటింగ్ గురించే మేమేదో అక్కడ పెట్టినట్టు ప్రచారం చేసేదో మీడియాలలో కూడా చూసినాం మనం. ఇది గత 10 ఏళ్ళకేళ్ళు ఉన్నదే, కొత్తగా మేము పెట్టింది ఏం లేదు. ప్రతి నెలలో దాన్ని ఎక్స్టెన్షన్ ఇస్తుంటారు. అంటే ఇది ప్రజలకు తెలియదు అని మోసం చేస్తారా, ఇంకా ఏం మోసం చేయాలని ఇంత ఇది చూస్తున్నారు. చదువుకున్న మేధావులు ఉన్నారు, నిన్న ప్రెస్ మీట్లో చూస్తే కొందరు ఉన్నారు, కొందరు తాగుబోతున్నారు. అలా ఏదో తాగి మాట్లాడింది అనుకుంటే అది కూడా కాదు, మేధావులు కూడా పక్కకున్నారు. అంత సోయి సోకి లేకుండా ఎవ్రీ మంత్ వీళ్ళు ఇష్యూ ద ప్రోహిబిటెడ్ ఆర్డర్స్, దీని మీద ఆర్డర్స్ ఎవ్రీ మంత్ ఇస్తారు. 10 ఏళ్ళలో ఇయ్యనట్టు గవర్నమెంట్ రాగానే వీళ్ళు ఏదో పెట్టగానే 10 లక్షల మంది వస్తారు, ఏదో మేము పొడుగు చేస్తాం, ఇంకా నమ్మేదో ఉరబోసుకుంటామని చెప్పి ఓ హైప్ క్రియేట్ చేసుకోవటానికి మా మీద బురద చల్లితే మేము చూసుకుంటూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? స్కామ్ల కాంగ్రెస్ అట ఆ ప్రెస్ మీట్ పెట్టి నీ సభ కూర్చుని ఏడొక స్కామ్ల కాంగ్రెస్ అంటాను కదా. 4 రోజులు అయితే జైళ్ళలో పోయేటోళ్ళు మీరు చేసిన పాపాలకు స్కామ్లకు అన్నిటికీ. పాపం నిజంగా చెప్తాను, ఆ 1200 వీళ్ళు యూనివర్సిటీ భూముల గురించి పరివారణ గురించి మాట్లాడుతున్నారు కదా. 1200 ఎకరాలు మంచిగా వరి పండి దగ్గరికి వచ్చే సమయానికి వచ్చినట్టు ప్రెజర్లు పెట్టి బెదిరించి ఆడ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కలిసి బెదిరించి అది ఎంత నాశనం చేస్తారో చూడండి. అది దాని మీద సోయలేదు కానీ దీని గురించి మాట్లాడుతాను. ఇవాళ వీళ్ళు కబ్జాలు పెట్టి పొద్దుగాలు లేస్తే 100 ఎకరాలు హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ కబ్జాలు పెట్టి దోసుకతిని వచ్చిన వీళ్ళు పరివారం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది చూస్తుంటే. మీ పద్ధతి మార్చుకోండి. మీ పక్కకు కూర్చోబెట్టినా బుద్ధి రాకుండా ఇదే వ్యవహారం పెట్టుకుంటా ఇదే మనం అంటే ప్రజలు రేపు రాబోయే రోజులలో ఓటమి మిమ్మల్ని చేయటమే కాదు తరిమి కొడతారు. గుర్తుపెట్టుకోండి. మీ యొక్క లబ్ధి గురించి మీకు సోయి సొక్కే లేదు. మీ పార్టీ పుట్టింది ఎప్పుడు, పేరు మార్చింది ఎప్పుడు, దేనికి పెడుతున్నారా 25 ఏళ్ళు దేనికి కంప్లీట్ అయిందని జవాబు చెప్పలేని స్థితిలో మీరు ఉంటారు. ఏదో మా మీద పెట్టి అవ్వడా మీరు నేను అడిగిన కదా, ఈ 25 చెయ్యని ఫెయిల్యూర్ అయింది కదా, 10 ఏళ్ళు కంప్లీట్ అయినా చేయలేకపోయినారు. 15 నెలలల్లా మేము కంప్లీట్ చేసిన చర్చకు రమ్మంటే ప్రతి ప్రెస్ మీట్లా ఛాలెంజ్ చేసినా ఒక్కడు వచ్చిన దాఖలు లేదు. ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా ఇవాళ ఒకటి మాట్లాడితే రేపు ఒకటి మాట్లాడటం దాటి వేసిన ధోరణి. 10,000 కోట్ల కుంభకోణం అన్నమాట. కథం అయిపోయింది. ఇవాళ దాని జవాబు చెప్తే మళ్ళీ రేపు దాని గురించి ఉండదు, టాపిక్ ఉండదు, అది మైండ్లలో నాటకపోతుందని చెప్పి వాళ్ళది ఒక సైకాలజికల్గా మైండ్ సెట్ని, పబ్లిక్ మైండ్ సెట్ని ఏ విధంగా తప్పుదోవ పట్టియాలి అనే దాని మీద పిహెచ్డి డాక్టరేట్ చేసి డాక్టరేట్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు ఆ కేటీఆర్కి. అయితే అతి చిన్న వయసులో మోసాలు దగా ఎలా చేయడం అనేది డాక్టరేట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అతనికి. పొద్దుగా లేస్తే అబద్ధాలతో బతుకుంటా ఇంత దిగజాడు బతుకు రాజకీయాలు అవసరం ఆ కేటీఆర్ గారు? దానికి ఈ ముఠా ఒకటి తయారైంది ఇక్కడ. 12, 11 పోయినా ఇంకా బుద్ధి రాకపోయా. ఆడ ఇన్ఛార్జ్ లోపల చెప్పినాడు, ఆ ఫోటోలలో చూసినాం కదా, అద్దాలు పెట్టుకొని కింద కూడా చూస్తలేరు. కమిషన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ పైసలు పడతానట్టున్నాయి కమిషన్లే. 15 నెలలు గ్యాప్ వచ్చింది కదా గవర్నమెంట్ లేక.
ఏదేదేమైనా ఈ పద్ధతి మార్చుకోండి. మీ సభను ఎవరు ఆపే అవసరం మాకు లేదు. మీ సచ్చిన పావును చంపవలసిన అవసరం మాకు అంతకంటే లేదు. మీరు ప్రాపర్గా అప్లై చేయక, మీరు ప్రాపర్గా ఈ ఫార్మెట్ కానీ ప్రాసెస్ ప్రాపర్గా ఇచ్చేసుకోలేక మంది మీద పడి ఏడవటం దేనికి? సింపతి కోసం. సింపతి మిమ్మల్ని ఎవ్వరు కనికరించరు. మీరు చేసిన పాపాలకు ఎన్ని చేసిన పశ్చాత్తాపం లేదు మీకు. ఇక మీకు మెర్సీ అనేది లేదు. ప్రజలలో చిరస్థాయిగా నాటకపోయిన మీరు ఏ విధంగా అంటే మీరు ఒక దొంగల ముఠ. మీరేం చేయలేరు. 15 నెలల్లో ఏం చేసి గిన్ని చేయగలుగుతారా? 10 ఏళ్ళలో చేయలేదు, 15 నెలల్లో ఏం చేసినాం అనేది ప్రజల కళ్ళ కొట్టచ్చు ఎదురుగా అవుపడుతున్నాయి. అవన్నీ వదిలిపెట్టి అబద్ధాలు ఆడుకుంటూ అబాండాలు వేసుకుంటూ పోతా అంటే దీన్ని ఎవరు క్షమించారో. దయచేసి మీ పద్ధతి మార్చుకోండి. మీకంటే 100 రేట్లు ఎక్కువ నోరు నెత్తి పెట్టుకొని మాట్లాడగలుగుతాం. మీరు పొద్దుగాలైతే దొంగతనంగా అడ్డదారిలో మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడితే మేము నిజాయితీగా, మేము కమిట్మెంట్గా, మేము ఒక లక్ష్యంతో మేము పోతున్నాం. మాకెంత ఉండాలి అంటే ప్రజలు చూస్తలేరు, గమనిస్తలేరు అనుకుంటే అది మీ యొక్క మూర్ఖత్వం. మీ వయసుకు మీ చేసే చేష్టలకు పొంతన లేదు. అది మంచి పద్ధతి కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.